పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈ 2025 సంవత్సరపు చివరి దైవవాక్య ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువు అనుగ్రహించినటువంటి స్వార్థ పట్టణంలో మొదటి పట్టణము యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. రెండవ పట్టణము యోహాను గారి స్వార్థ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఈ రెండు సువార్త పట్టణముల యొక్క ముఖ్య అంశము ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించను. యోహాను గారి సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ 2025 సంవత్సరము మానవ చరిత్రలో కలిసిపోవు రోజు ఈరోజు. ఈ 2025 సంవత్సరంలో ప్రతి మనిషి జీవితంలో సంతోషకరమైన లేక దుఃఖకరమైన సంఘటనలు జరిగి ఉంటాయి. సంతోషకరమైన సంఘటనలు జరిగినందుకు తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలుపు రోజు ఈరోజు. దుఃఖకరమైన సంఘటనలు, మనిషి మనసును తులసివేయు సంఘటనలు, జీవితంలో తిరిగి పూరించలేని సంఘటనలు, మన పాపక్రియల వల్ల కానీ, తొందరపాటు నిర్ణయాల వల్ల కానీ, అత్యాశ ఆలోచనల వల్ల కానీ, అవిధేయత వల్ల కానీ జరిగితే వాటిని సరిదిద్దుకొనుటకు నిర్ణయించుకునే రోజు ఈరోజు. వాటికి మనస్తాపడి సరిదిద్దుకునే రోజు, దేవునికి క్షమాపణలు చెప్పుకునే రోజు ఈరోజు. ఎందువల్లంటే ఈ యొక్క సంవత్సరం మరలా రమ్మన్నా రాదు కాబట్టి, దానికి బదులుగా కొత్త అనే సంవత్సరానికి ఎదురు చూడవలసిన సమయం కాబట్టి. ఎందువల్లంటే క్రొత్త అనే మాట అనగా 2026 సంవత్సరము మనిషిలో ఆశలు సిగరింపజేయు మాట. క్రొత్త అను మాట మూడువారిన జీవితాలకు నమ్మకాన్ని పంచు మాట. క్రొత్త అను మాట కోరికలను రేకెత్తించు మాట. కొత్త అను మాట దుఃఖభరిత బ్రతుకులను ఆనందం లేక సంతోషం అను కొత్త మాటలతో ఊరించు మాట. క్రొత్త అను మాట ఓటమే లేక నష్టాల్లో కూరుకుపోయిన వారికి విజయం లేక లాభాలు అను ఆశల శక్తితో ఉత్సాహంగా పరుగులెత్తించు మాట. క్రొత్త అను మాట నూతన ఆవిష్కరణ వైపు నడిపించు మాట. అభివృద్ధి లేక మార్పు అను కోరికల వైపు మనిషిని స్వారీ చేయించు మాట. వీటన్నిటికి మించి క్రొత్త అను మాట తండ్రి దేవుడు తన బిడ్డలమైన మనము మారి వారి వైపు వెళ్తాము అని ఆశతో దేవుని సైతం క్రొత్త అను వైపుకి చూపించు మాట. అందుకే పాపి మానవుని రక్షించుటకు పాతబడిన చరిత్రను కలిసిపోవు సంవత్సరం చివరి రోజులో తన కుమారుని పంపారు. డిసెంబర్ 25వ తారీఖున రాబో 26వ సంవత్సరానికి. అయినను ఈ మానవుడు మారి తన కుమారుని విశ్వసించి రక్షణ పొంది తను ఇవ్వబోవు తన రక్షణ జీవితమును నూతన లేక కొత్త సంవత్సరంలో కొత్తగా అప్పటి వరకు చవి చూడని, అనుభవించని, గుర్తించని దైవ ప్రేమామృత రక్షణ జీవితాన్ని నూతన సంవత్సరంలో అనుభవించుతూ తరించాలని పాపి మానవునికి తండ్రి ప్రేమను నూతన వస్త్రమును తొడిగి తన కుమారుడైన క్రీస్తు ప్రభు అనబడు మాంసము అను జీవాహారము ఇచ్చి ఇక నిత్యము తనతో నుండి భాగ్యమును ఇచ్చుటకు తండ్రి దేవుడు కొత్త ఆలోచనతో ఎదురు చూస్తున్నాడు మానవుని కొరకు. గౌరవ సహోదరి సహోదరులారా, కావున ఒక్కసారి ఆలోచించు. ఈ క్రొత్త అను పదముతో కొత్త జీవితంకై ఎదురు చూస్తున్న నీవు ఈ లోకం ఇచ్చు క్షణికమైన ఆనందాలు, లాభాలు, భౌతిక కొత్త కోరికలు కళ్ళ ముందుండి నిన్ను రమ్మంటున్నా నిన్ను బానిసత్వం వైపు, బలహీనతల వైపు, దుర్వ్యసనం వైపు పరిగెత్తించి చీకటి జీవితంలోకి నడిపించు కొత్త జీవితం కన్నా ఇదిగో పవిత్ర బైబిల్ గ్రంథం యోహాను గారి సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడినట్లుగా తనలో నిత్య జీవము కలిగి ఉండి సర్వ మానవాళికి వెలుగై ఉంటూ చీకటిలో ఉన్న నీకు కొత్త సంవత్సరం కూడా క్రొత్త చీకటి అను అంధకారంలోకి పరుగెత్తాలను అత్యాశతో ఉన్న నీకు నీవు వెళ్ళాలనుకుంటున్న అంధకారాన్ని తొలగించి నీవున్న చీకటిని వెలుగుగా మార్చి నిజమైన శాశ్వతమైన వెలుగునిచ్చు నువ్వు నేను ప్రతి జీవి నివసిస్తున్న ఈ సృష్టినిచ్చిన సృష్టికర్తను గుర్తించి ఈ పాత జీవితానికి తిలోది కలిచి కొత్త జీవితానికి ఆహ్వానం పలికి అందులోకి అనగా రక్షణ జీవితంలోనికి ఎందుకు ప్రవేశించకూడదు? కొత్త అను మాటకు నీవు మారి కొత్త అర్థమిచ్చు జీవితాన్ని నీ కొరకు నీ వద్దకు వచ్చిన లోకరక్షకుడు
క్రీస్తును నీ జీవితంలోనికి ఎందుకు చేర్చుకోకూడదు ఒక్కసారి ఆలోచించు. ఎందుచేతనంటే నిన్ను అంగీకరించని, నిన్ను ఇష్టపడని నీ చుట్టుపక్కలు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీవు నా అనుకునే వారిని నమ్మించుటకు నీ జీవితమును ఖర్చు చేస్తూ వృధాగా ప్రయాసపడే కంటే నిన్నుగా అంగీకరించి నీవు బలహీనతల పుట్టవైనా, తాగుబోతువైనా, వ్యభిచారివైనా, మాటల మంత్రాలతో ఎదుటివారిని మోసం చేసేవాడివైనా, నీవు ఎటువంటి వాడివైనా నిన్ను అంగీకరించి నిన్ను తన బిడ్డగా స్వీకరించుటకు నీవు ఆయనను నమ్మి విశ్వాసంతో ఆయన వద్దకు వస్తే చాలు అని ఎదురు చూస్తున్నారు క్రీస్తు ప్రభువు. నీవు ఊహించని కొత్త జీవితం ఇచ్చుటకు ఆయన అహర్నిశలు నీకై కళ్ళకు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మరి నీవు ఆ వెలుగు వైపు ఎందుకు ప్రయాణం చేయకూడదు ఒక్కసారి ఆలోచించు. యోహాను గారి సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు, 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చెప్పిన విధముగా. అంతేకాదు గౌరవ సహోదర సహోదరి, ఈ మానవ సమాజంలో మన బలహీనతలను చూసి, మన పాపపు జీవితం చూసి మనిషి బలహీనతల నుండి, పాపపు జీవితం నుండి బయటపడతలిస్తే ఈ మనిషిని బలహీనతల పాపపు జీవితం నుండి తన రక్తంతో శుద్ధి చేయుటకు శిలువపై తన చివరి రక్తం వరకు నీ కొరకు ధారపోసి నిన్ను శుద్ధి చేసి తనల ప్రకాశంతో వెలుగుటకు, నిన్ను ఒక వెలుగు కిరణంగా ప్రకాశింప చేయుటకు, తన దైవ పుత్రత్వాన్ని కూడా ఒక పెద్ద కుమారునిలా నీతో పంచుకుంటకు నిన్ను ఆహ్వానిస్తున్నారు. యోహాను గారి సువార్త 1వ అధ్యాయము 13వ వచనం ద్వారా 2025వ సంవత్సరం చివరి రోజులో. కావున గౌరవ సహోదర సహోదరి, కొత్త అను మాటతో, కొత్త ఆశతో, శుభకర, గౌరవింపదగిన, ఆనందదాయక, అభివృద్ధిదాయక జీవితం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నావా? 2026వ సంవత్సరం ద్వారా ఇదిగో నీవేమీ చేయనవసరం లేదు. కేవలం క్రీస్తు దేవుని విశ్వసించితే చాలు. మీ పాపములు క్షమించమని కన్నీటితో, పరితాపంతో, ప్రాయచిత్త మనసుతో వేడుకుంటే చాలు. క్రొత్త జీవితముని ఇమ్మని ప్రార్థించుకుంటే చాలు. కొత్త సంవత్సరంలో మారతానని క్రీస్తు దేవునికి మాట ఇస్తే చాలు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ప్రకారము నిన్ను మారమని అంటున్నారు. ఎందుచేతనంటే మనస్తాపడి క్రీస్తు దేవునికి మారతావని మాట ఇచ్చిన నీకు ఇప్పటికే మొదటి యోహాను గారి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనంలో చెప్పినట్లుగా నీకు ఈ లోకం కానీ, ఈ లోకంలోనున్న వాటిని ఏటిని ప్రేమించకూడదని, అందువల్ల నీలో తండ్రి దేవుని ప్రేమ లేదని, అందుకే ఇప్పటి వరకు జీవించిన జీవితం అర్థం లేని వ్యర్థ జీవితంగా ఉన్నదని నీవు ఇప్పటికే గ్రహించి ఉండాలి. ఈ లోకములో ఉన్నదంతా శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, అహంతో నిండిన జీవితాలు అన్నీ తండ్రి దేవుని నుండి వచ్చినవి కావు. అవన్నీ ఈ ప్రాపంచికకు సంబంధించినవేనని ఇప్పటికే గ్రహించి ఉండాలి నీవు. ఎందువలనంటే ఇప్పటికే నీవు చూసి ఉండి ఉంటావు ఈ ప్రపంచము, దాని వ్యామోహము గతిస్తాయి అని. కాబట్టి ఎక నుంచైనా తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు, క్రొత్త జీవితం జీవించుటకు తండ్రి దేవుడు పంపిన లోకరక్షకుణ్ణి నీవు స్వీకరిస్తే చాలు. నీవు శాశ్వత జీవిగా మారుతావు. యోహాను గారి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో చెప్పిన విధముగా నీకు శాశ్వత జీవితాన్ని ఇవ్వటానికి క్రీస్తు ప్రభువు నీకు భరోసా ఇస్తున్నారు ఈ సువార్త ద్వారా. మరి గౌరవ సహోదర సహోదరి, మరి కొత్త అను మాటకు పవిత్ర బైబిల్ గ్రంథంలో ఎంత ప్రాధాన్యత ఉన్నదో అర్థమైందనుకుంటాను. మరి కొత్త అను మాటను, అలాగే కొత్త జీవితం కొరకు కొండంత ఆశతో ఎదురు చూస్తున్న నీవు ఆ కొత్త జీవితాన్ని నీకు ఇచ్చుటకు ఎంతో ప్రేమతో శిలువపై నీ కొరకు తన శిలువపై సిందించిన రక్తంతో నీ పాప జీవితంను పూర్తిగా కడిగివేసి కొత్త జీవితమును ఇచ్చుటకు శిలువపై చాచిన హస్తాలతో తన హృదయాన్ని తెరిచి వేచి ఉన్నాడు. కావున దయచేసి ఒక్కసారి ఆలోచించు గౌరవ సహోదర సహోదరి, పాత జీవితాన్ని విడి కొత్త నిత్య జీవ మార్గాన్ని ఎందుకు ఎన్నుకోకూడదు? ఒక్కసారి ఆలోచించు. ఆ కొత్త జీవితమును మనకందరికీ ఇవ్వమని తండ్రి దేవుని ప్రార్థిద్దాం. ఈ సందేశాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ నాతో ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మేము కోరుచున్నాను. ప్రార్థన. తండ్రి యెహోవా, దయగల దేవా, పాపులపై తరగని ప్రేమతో పాపి మానవుణ్ణి మీ దరి చేర్చుకుని
నిత్య జీవం ప్రసాదించుటకు మీ కుమారుణ్ణి మాకై పంపిన నిత్య సత్య స్వరూపుణ్ణి మేము విశ్వసించి రక్షణ పొంది మీ కృపకు మేము పాత్రమగినట్లు మాకు దయను అనుగ్రహించమని రాబోయే కొత్త సంవత్సరంలోనైనా మీ యొక్క దీవెనకు మేము పాత్రమై కొత్త ఆశల జీవితంతో కొత్త మనుషులముగా మీ మహిమార్థమై జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ప్రత్యేకంగా ఈ 3P యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అనునిత్యము మీ యొక్క దైవవాక్యమును వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి రాబోయే 2026వ సంవత్సరంలో మీ యొక్క పవిత్ర దీవెనను పొంది మీ మహిమార్థమై మీ కృపతో జీవించే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈ 3P యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. మిమ్మల్ని అందరినీ ఆ దేవాది దేవుడు ఆయురారోగ్యాలతోనూ సుఖ సౌఖ్యాలతోనూ అందరి కుటుంబాలను సంతోషంతోనూ నింపుదురుగాక. ఆమెన్. 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 ఆ త్రిత్విక దేవునికి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్.